ముద్దు కాదు, నా ముద్దు. నాకు అనిపించింది, పెట్టేసుకో. సర్జరీ జరుగుతుంది. పెళ్లి జరిగిందా? నా వల్ల మనం నీరజ విడిపోయారు. మనం చూసిన ప్రతిసారి నాకు నీరజ గుర్తొచ్చేది. వాడు తాగుతూనూ తిడుతూనూ డైవర్ట్ అయిపోయాడు. కానీ నీరజ ఇష్టం నేను పెళ్లి చేసుకుని ఎలా ఉందో అని ప్రతి క్షణం బాధపడ్డాను నేను. నీరజ పెళ్లి నుంచి పారిపోయి వచ్చేసిందని చెప్పిన తర్వాత ప్రాణం తీసైనా ప్రాణం ఇచ్చైనా వాడిద్దరిని కలుపుతాం అనుకున్నాను. నాకు ఈ తెగింపు నీరజ దగ్గర నుంచి వచ్చింది. ప్రేమిస్తే తన్నా ప్రేమించాలనిపించింది. అవి తన్నా ప్రేమించాలనిపించింది. హలో, అవి ఏడికెళ్ళావు? ఇప్పుడే ఆడీ రూమ్కి వచ్చాను, తర్వాత చేస్తాను. ఓకే. ఏంటి పండు? పండు కాదు, అవి. కానీ నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఇప్పటికిప్పుడు పండు అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పవా? సరే అయితే లైఫ్లో నీకు అవకాశం లేకుండా చేస్తా. నేను నీకు ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ. I love you, Adi. నీకు ఐ లవ్ యూ చెప్పడం తెలియనప్పుడు హక్ చేసుకునే హక్కు కూడా లేదు. అది నాకే ఉంది.
విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది. చెప్దామని పరిగెత్తుకుని ఎదురుకొచ్చాను. నా అవాయిడ్ గర్ల్స్ కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అందరి ముందు నీకు ఐ లవ్ యూ కూడా చెప్పాను. నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు. అప్పుడు అర్థమైంది ముందు రోజు రాత్రి జరిగింది ఏది నీకు గుర్తులేదని. అవి నీ లోపల నా ఫీలింగ్స్ నీకు తెలియడం కంటే ముందు నాకు తెలిసే, అట్లీస్ట్ తెలిసే. ఆ విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ నాకు తెలియకపోతే నీకెప్పటికీ తెలిసే అవకాశం లేదు కదవి. ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగింది జస్ట్ ఒక యాక్సిడెంట్, అలా జరిగిపోయింది అంతే. మన ఇద్దరి మధ్య అలా జరిగిందని నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అవి. అందుకే నీకు ఈ విషయం చెప్పకుండా నీకు దగ్గర అవ్వడానికి ట్రై చేశాను. కానీ ఈ స్క్రాప్ బుక్